సో హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ రేవంత్ బ్లాగర్ 7. సో మనం అయితే ధూల్పేట్ సుందర్ కళాకార్ వాళ్ళ షెట్ అయితే వచ్చేసినాం ఎపిసోడ్ నెంబర్ 2 తీసుకోనికే. సో చూసుకోండి మనకి వెనకాల బ్యానర్ అది. సో ఒక్కొక్క వినాయకుని అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాం అనమాట లోపలికి వెళ్ళి. సో బ్యాక్ కెమెరా పెట్టి మొత్తం అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాం. సో గాయస్, హలో గాయస్, ఫస్ట్ మనకి వినాయకుని చూసుకొని మనకి ఎంత భారీ వినాయకుడు, మనకు 15 feet హైట్ అయితే ఉంటుంది అనమాట వినాయకుడు. మనకి ఇక్కడ పోస్టర్ ఉంది, పోస్టర్ అయితే చూస్తూ ఉందాం. మనకి పోస్టర్ చూసుకుంటే వినాయకుడు మాత్రం ఇలా కనిపిస్తుంది అనమాట. ఈ అవుట్పుట్లో అయితే ఈ మోడల్లో అయితే వినాయకుడు అయితే కనిపించబోతున్నాడు మనకి. సో చూసుకోండి పోస్టర్ అట్లుంటుంది అనమాట. సో అట్లనే మనకి ఇక్కడికి వచ్చేసి కూడా చాలా భారీ భారీ వినాయకులు అయితే కనిపిస్తున్నారు. అన్ని 15 feet పైననే ఉన్నాయి అనమాట వినాయకులు ఇక్కడ. సో ఇక్కడ వినాయకుని చూసుకుంటే మాత్రం మనకి లయన్ పైన అయితే కూర్చొని ఉన్నాడు. వెనకాల బ్యాక్ డ్రాప్ కూడా బాగా వచ్చింది, మహారాజా గణేష్ టైపు. సో మనకి పాములు కూడా వచ్చినాయి అనమాట కిరీటం పైన. సో చూసుకోండి పాములు. ఇక్కడ పక్కన చూసుకుంటే మాత్రం మనకి ఇక్కడైతే పోస్టర్ అయితే ఉందన్నమాట. సో ఈ మోడల్ ఇట్లా అయితే ఉంటుందన్నమాట మనకి. సో చూసుకుంటే ఇక్కడ మనకి డై వర్క్ అయితే నడుస్తుంది. మనకి ఇక్కడ మన హనుమాన్ అయితే డై వర్క్ అయితే నడుస్తుంది అనమాట. సో చూసుకోండి డై వర్క్ నడుస్తుంది, అందరు అయితే పని అయితే చేస్తారు, చాలా మంది అవుతున్నారు. సో ఇక్కడ చూసుకోండి మనకి లార్డ్ కృష్ణ కదా, ఆయన అయితే వర్క్ అయితే నడుస్తుంది, ఆయన పైన వర్క్ మనకి డై అయితే తయారు చేస్తారు అనమాట. సో ఇక్కడ చూసుకుంటే మాత్రం మనకి స్పెషల్ వినాయకుడు, ఇది ఇంకా రివీల్ అయితే వేయలేరు. సో మనకి ఇంకా 55 days అయితే టైం అవుతుంది అనమాట, అయినా రివీల్ అయితే వేయలేదు. సో స్పెషల్ వినాయకుడు ఉంటుంది ఇదైతే, నాకు తెలిసి దానికోసమే ఇవంతా డై అయితే రెడీ చేస్తారు. సో చూసుకోండి వినాయకునికి కూడా ఇది కూడా 15 feet హైట్ అయితే ఉంటుంది అనమాట. మినిమం టు మినిమం 15 feet హైట్ ఉంటుంది, మనం అట్లా పెట్టుకోవచ్చు. సో ఈ వినాయకుడు అయితే మనకి బిగ్గెస్ట్ గణేష్ ఇన్ ధూల్పేట్ అనమాట. సుందర్ కళాకార్ వినాయకుడు అంటే విడ్త్లో కూడా చాలా భారీగా ఉంటుంది, మళ్ళీ హైట్లో కూడా మనకు 26 feet అయితే ఉంటుంది. సో ఇక్కడ చూసుకుంటే మాత్రం మనకైతే వినాయకుని అయితే రెడీ అయితే చేస్తారు. ఈ వినాయకుడు వచ్చేసి మనకు 12 feet హైట్ అయితే కనిపిస్తుంది. సో ఈ వినాయకుని చూసుకోండి, మన కిరీటం కూడా పెట్టేసారు అనమాట. మనం లాస్ట్ టైం వచ్చినప్పుడు అయితే కిరీటం అయితే లేకుండే. సో చూసుకోండి ఎంత బ్యూటిఫుల్గా అయితే కనిపిస్తుంది అనమాట. ఈ వినాయకుడు అయితే మనకి 2024లో చాలా ట్రైనింగ్ అయితే కాబోతుంది మనకి. సో చూసుకోండి ఇక్కడైతే ఎలిఫెంట్కి అయితే మనకైతే డై వర్క్ అయితే చేస్తారు అనమాట, కెమికల్ అయితే పెట్టారు. సో దాంతో డై అయితే చేస్తారు అనమాట. సో ఇక్కడ నుంచి అక్కడ మనకు అన్ని ఇక్కడ ముంబై స్టైల్ వినాయకులు అవుతున్నారు. సో చూసుకోండి ఈ వినాయకులను కూడా ఫినిషింగ్ వర్క్ అయితే చేస్తారు అనమాట. ఇక్కడ వినాయకులని జాయింటింగ్ ఇంకా ఫినిషింగ్ వర్క్ అయితే చేస్తారు అనమాట. సో చూసుకోండి గైస్. సో మనకైతే ఇప్పుడు పక్క షెడ్ కూడా ఉంది, ఆడికి పోయి కూడా మీకు వినాయకులను అయితే చూపిస్తాం. సో చూసుకోండి అప్పటి వరకు ఇక్కడ. సో గైస్, ఇది మనకి సెకండ్ షెడ్ అనమాట. ఇంకా మొత్తం అన్ని రెడీ అయితే అవుతున్నాయి విగ్రహాలు. సో లోపట్లో అయితే ఒక్కొక్కటి మీకు చూపిస్తా, చాలా బ్యూటిఫుల్ గా ఉన్నాయి ఇక్కడ విగ్రహాలు అయితే. సో చూసుకోండి మనకి ఫస్ట్ విగ్రహం వచ్చేసి మనకైతే ఒక 17-18 feet అయితే ఉంటుంది వినాయకుడు. మనకి లెఫ్ట్ సైడ్ లోనేమో మనకి పార్వతీదేవి, రైట్ సైడ్ లో శివుడు అయితే వచ్చాయనమాట. సో చూసుకోండి మనకి ఇక్కడ లంబు గణేశుడు కూడా ఒక 15 feet హైట్ అయితే ఉంటుంది. సో చూసుకొని మొత్తం మీకు అయితే ఇక్కడ జాయింటింగ్ వర్క్ రెడీ అయితే అవుతుంది అనమాట. మొత్తం చూపిస్తా చూడండి. చూడండి మనకి ఇక్కడ నంది అయితే వచ్చింది అనమాట. ఇంకా వర్క్ అయితే ఫినిషింగ్ అయితే అవుతుంది. సో డై అనమాట ఇది. సో వీడియోని అయితే ఇక్కడికైతే ఎండ్ చేస్తాం. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేయండి.